ఇది మేము తీసుకున్న ఎయిర్ కూలర్. ఫుల్గా థర్మోకోల్ షీట్స్తో అయితే చుట్టి పెట్టారు. బయటికి తీయడానికి అయితే చాలా కష్టపడ్డాం. కూలర్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. కూలర్తో పాటు ఎక్స్ట్రా బాక్స్ అయితే ఒకటి ఇచ్చాడు. దాని లోపల ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఉంటాయంట. దాన్ని ఓపెన్ చేస్తున్నా. దానిలో అయితే 4 వీల్ హోల్డర్స్ అలాగే 4 వీల్స్ అయితే ఇచ్చాడు. వీల్ హోల్డర్స్ చూడడానికి అయితే ఎలా ఉంటాయి. 2 ఒక టైపు ఇచ్చారు. వీల్స్ ఇవి చూడడానికి వీల్స్ అయితే ఇలా ఉంటాయి. ఒక రబ్బర్ గ్రిప్తో అయితే ఇచ్చాడు. వీల్ క్వాలిటీ అయితే బాగుంది. అంత ఫాస్ట్గా బ్రేక్ అయ్యేలా అయితే లేదు. వీల్స్ని జాయిన్ చేయడానికి నెయిల్స్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చూడొచ్చు. ప్లాస్టిక్ అయినా సరే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. వీల్స్ని సెటప్ చేయడం చాలా సింపుల్. వీల్ తీసుకుని దానికి ఉన్న రబ్బర్ గ్రిప్ని ఆ హోల్డర్లో ఉన్న ఆ సర్క్యులర్ హోల్లో ఇన్సర్ట్ చేస్తే టైట్గా ఫిట్ అయిపోతుంది. అంతే, ఈజీ. ఆ నెయిల్ పెట్టడానికి ప్లేస్ అది, అలా పెట్టాలి నెయిల్ అందులో. కూలర్ బాటంలో ఉన్న ఏరియాలో అయితే ఆ హోల్డర్ని అలా ఫిట్ చేసుకోవాలి నెయిల్స్తో. ఆ నెయిల్స్ ఫిట్ చేయడానికి స్టార్ స్క్రూ డ్రైవర్ అయితే కావాలి. కానీ మా దగ్గర నార్మల్దే ఉంది, సో అది కొంచెం లూజ్గా అనిపిస్తుంది. నెయిల్స్తో అది ఫిట్ చేసాక మన దగ్గర ఉన్న వీల్ని అయితే దానికి అటాచ్ చేయాలి. ఈ కూలర్ అయితే పవర్ సేవింగ్ టెక్నాలజీతో అయితే వస్తుంది. తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుని ఎక్కువ ఎఫిషియెంట్గా గాలి ఇస్తుంది. మనం ఫిట్ చేసిన తర్వాత లుక్ ఇది. సైడ్స్ అయితే హనీకోమ్ ప్యాడ్స్ యూజ్ చేశారు. ప్రీవియస్ ఉండే కూలర్స్కి అయితే గడ్డి పెట్టేవారు. వైర్ లెంత్ కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. కొంచెం లాంగ్ డిస్టెన్స్లో కూడా యూజ్ అయ్యేది. ఆ వైర్ కింద పడిపోకుండా హోల్డ్ చేయడానికి హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఈ ప్లేస్లో మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటరే కాదు, మనకు కావాలంటే కూల్ వాటర్ అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. దాని నుంచి మనం డైలీ యూజ్ చేసే ప్లేస్ అదే కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ప్లాస్టిక్ మెటీరియల్ కూడా కొంచెం వీక్గా అనిపిస్తుంది. ఇదైతే రిమోట్ కంట్రోల్ సిస్టమ్తో రన్ అవుతుంది. దానికి ఒక 2 బ్యాటరీస్ కూడా ఇచ్చారు. రిమోట్ వర్కింగ్ సెపరేట్ వీడియో అయితే చేస్తాను. బ్యాటరీస్ అయితే ఎకోమాక్సీ కంపెనీ నుంచి అయితే ఇచ్చారు. మంచివే అని చెప్పొచ్చు. మనమైతే ఆ బ్యాటరీలో ఓపెన్ చేసి రిమోట్లో వేసేసాము. పవర్ ఆన్ చేయగానే అలా రెడ్ కలర్లోకి అయితే వెలుగుతుంది. ఆ రెడ్ కలర్ది టచ్ చేస్తే ఆ స్విచ్ ఆన్ అవుతుంది. వైట్ కలర్లోకి వస్తే కూలర్ ఆన్ అయినట్టు. ఇది ఆటో లిఫ్ట్ టెక్నాలజీ మీద అయితే వర్క్ అవుతుంది. మనం పవర్ ఆన్ చేయగానే ఆ ప్యాడ్ అయితే ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది పైకి. ఆ ఫస్ట్ది ఫ్యాన్ ఇండికేటర్. ఇప్పుడు ఆఫ్లో ఉన్నట్టు అలా బ్లింక్ అయితే ఆఫ్లో ఉన్నట్టు ఏదైనా ఆప్షన్. ఇప్పుడు అలా ఒకసారి క్లిక్ చేస్తే ఫ్యాన్ ఆప్షన్ అయితే ఆన్ అయింది పక్కనే. అది హై స్పీడ్. ఇంకొకసారి క్లిక్ చేస్తే మీడియంలోకి అయితే వస్తుంది. మీడియంలో ఉన్నా సరే గాలి అయితే పర్లేదు, బాగానే వస్తుంది. ఇది ఫ్యాన్ స్లో మోడ్. సెకండ్ ఆప్షన్ అయితే కూల్ ఆప్షన్. ఇది బ్లింక్ అయితే కూల్ మోడ్లో లేనట్టు. మనం క్లిక్ చేస్తే అది స్టాప్ అవుతుంది. అప్పుడు అది కూల్ మోడ్లోకి వచ్చినట్టు. ఇది వాటర్ లెవెల్ ఇండికేటరు. వాటర్ ఎక్కువ ఉంటే అది వైట్ కలర్లో ఉంటుంది. ఒకవేళ వాటర్ లెవెల్ తగ్గిపోతే అది రెడ్ కలర్ అవుతుంది. ఇది స్వింగ్ మోడ్. మనం దాన్ని ఆన్ చేసుకుంటే లెఫ్ట్ రైట్కి ఫ్యాన్స్ అయితే మూవ్ అవుతాయి. ఆ చివరిది టైమర్. మనకు కావాల్సిన టైంకి ఆన్ అండ్ ఆఫ్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ 2 అవర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే 2 అవర్స్ వరకు రన్ అయ్యి కంటిన్యూస్గా 2 అవర్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది.
దీనిలో అయితే చాలా టైం ఆప్షన్స్ ఇచ్చారు. 1, 2, 3, 4 అలా 7 అవర్స్ వరకు మనం ఎన్ని అవర్స్ అయినా మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.